క్వైరీ కూడా చేయరు. ఇది బీజేపీ పార్టీ అనుసరిస్తున్న వాళ్ళ రాజ్యాంగం. ఈక్వాలిటీ అన్న పదానికి అర్థమే లేదు. సామాజిక న్యాయం అని మన రాజ్యాంగం చెప్తుంటే సామాజిక న్యాయం కాదు కదా. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అసలు మనుషులుగానే చూడదు భారతీయ జనతా పార్టీ. ఆర్ఎస్ఎస్ ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తారు, ఓట్ల కోసం వాడుకుంటారు. కనీసం ఇప్పటికైనా ఆ వర్గాలకు న్యాయం చేయాలి అని, కులగణన జరగాలి అని కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా ఇప్పటికీ కూడా ఆ వైపు అడుగులు వేయటం లేదు. అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న వాళ్ళ రాజ్యాంగం. మళ్ళీ డిమాండ్ చేస్తుంది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, కులగణన జరగాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారో తెలియకపోతే, కులగణన జరగకపోతే అసలు ఏ వర్గానికైనా, ఏ సామాజిక వర్గానికైనా, ఏ కులానికైనా వాళ్ళకు అందాల్సిన వెల్ఫేర్ స్కీమ్లు అయితేనేమి, లేకపోతే వాళ్ళకు అందాల్సిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితేనేమి, లేకపోతే వాళ్ళకు కలిగించాల్సిన రిప్రజెంటేషన్, లెజిస్లేచర్స్లో కలిగించాల్సిన రిప్రజెంటేషన్స్ అయితేనేమి, ఇవన్నీ అసాధ్యం. కాబట్టి కులగణన అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ దానికి కూడా ఒప్పుకోవడం లేదు బీజేపీ పార్టీ. ఎందుకంటే వాళ్ళకి వర్గాల మీద సామాజిక న్యాయం చేయాలన్న ఉద్దేశమే లేదు బీజేపీ పార్టీ. కానీ మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు రాహుల్ గాంధీ గారి వెనకాల మేమందరం ఉన్నాం. ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ప్రాణాలు ఇయ్యడానికైనా సిద్ధం. మేమందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ భారత రాజ్యాంగం కోసం, దీన్ని పరిరక్షించడం కోసం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి వెనకాల మేమందరము నిలబడున్నాం. ఆయన అడుగుజాడల్లో నడుస్తాం. ఈ రాజ్యాంగం కోసం మేము ఇప్పుడే కాదు ఎప్పుడూ పోరాడడానికి దేనికైనా సిద్ధమని మరొకసారి మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. ఒట్టి జగన్మోహన్ రెడ్డి కాదమ్మా, అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళ్ళాలి అన్నది నేను చెప్పడం కాదు, రాజ్యాంగం చెప్తుంది. భారతదేశ రాజ్యాంగం చెప్తుంది. గెలిచిన వాళ్ళు